హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాళ వ్లాగ్ ఏంటంటే, ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో పాటు ఇవాళ అన్నయ్య వాళ్ళ బాబుది తలనీలాలు అంటే పుట్టు వెంట్రుకల మొక్క అనమాట. అంటే మొన్న అన్నయ్య వాళ్ళు గృహప్రవేశం అప్పుడు ఆడపిల్లగా పొంగల్ పెట్టడానికి వెళ్ళాను కదా, సో వాళ్ళ బాబుది ఇవాళ తలనీలాలు అనమాట పెద్ద కాకంలో. సో అక్కడికి కూడా వెళ్తున్నాము. అంటే వాడికి ఇప్పుడు 11th మంత్లో కానీ కొంతమంది 3వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇట్లాగా పుట్టు వెంట్రుకల మొక్క అనేది చేస్తారు కదా. సో వాడికి ఇప్పుడు 11th మంత్. సో సమ్మర్ కదా, బాగా ఇరిటేషన్గా ఉంటుంది. అందుకని చెప్పేసి 11th మంత్లోనే వాడికి తలనీలాలు అయితే ఇస్తున్నారనమాట. సో అక్కడికి కూడా వెళ్తున్నాము. అది కూడా నేను మీకు ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో అదంతా చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా. అండ్ వ్లాగ్స్ నచ్చితే కనుక తప్పకుండా ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ప్లీజ్. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం కూడా ఊడ్చేసాను. ఇంకా పిల్లలు కూడా లేచారు. వాళ్ళు కూడా లేచిన తర్వాత దుప్పట్లు అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసి ఫస్ట్ అయితే ఇల్లు ఊడ్చేసాను అనమాట. ఇంకా తర్వాత ఏంటంటే ఇక్కడ గ్రీన్ టీ అయితే కాదు, జస్ట్ నార్మల్గా హాట్ వాటర్లో కొంచెం హనీ కలిపేసుకొని తాగుతున్నాను. ఇవాళ గ్రీన్ టీ పెట్టలేదు, అంటే లెమన్స్ లేవండి, అయిపోయాయి అనమాట. నా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అక్కడ తెచ్చుకుందామంటే అక్కడ కూడా తోటల్లో లేవంట. ఇంకా మా వారిని తీసుకురామని చెప్తుంటేనేమో తను ఇంకా వచ్చేటప్పుడు తీసుకోవడం మర్చిపోయి వస్తున్నారు. ఇంకా సర్లే అని చెప్పేసేసి వాళ్ళకైతే ఇట్లాగా కొంచెం హాట్ వాటర్ పెట్టేసుకొని అందులో హనీ వేసేసుకొని తాగేస్తూ ఉన్నాను. ఇందులో కూడా లెమన్ వేసుకోవచ్చు, బట్ లెమన్ లేదు కదా, సో అందుకని ఇట్లా ప్లెయిన్గా తాగేస్తున్నాను. గ్రీన్ టీలోకి ఏంటంటే లెమన్ ఉండాలండి, లేదంటే బాగా చేదుగా ఉంటాయి కదా, తాగలేము. అందుకని లెమన్ లేకపోతే గ్రీన్ టీ మాత్రం అసలు పెట్టను అనమాట. ఇంకా అట్లాగా తాగేసిన తర్వాత ఇంక ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవాళ యాక్చువల్గా దోశ అండి. అయితే నాకు ఎందుకో తినాలనిపించలేదు. ఏదైనా సరే నేను 2 రోజుల కంటే అసలు ఎక్కువ తినలేనండి. 2వ రోజు కూడా చాలా కష్టంగా తింటాను అనమాట. ఈవెన్ ఇడ్లీ కానీ దోశ కానీ 2వ రోజు కూడా కొంచెం కష్టంగానే తినాలనిపించదు ఎందుకో కానీ. సో ఇంక ఇవాళ ఏంటంటే దోశ, నిన్ను కూడా అదే, నాకు తినాలనిపించలేదు. ఇంట్లోనేమో బ్రెడ్ ఉందనమాట. ఈ బ్రెడ్ ఉంటే చక్కగా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవడం అని, లేదంటే బ్రెడ్ని ఇట్లా కొంచెం రోస్ట్ చేసుకొని పైన లైట్గా సాల్ట్ కారం స్ప్రింకిల్ చేసుకొని తినడం ఇట్లా చేస్తాను. కాకపోతే ఇవాళ కొంచెం టెంపుల్కి వెళ్తున్నాం కదా, అందుకని బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఏం వేయలేదు. బ్రెడ్ ఏంటంటే కొంచెం లైట్గా రోస్ట్ చేసుకున్నాను, అంటే కొంచెం ఆయిల్ వేసేసి లైట్గా రోస్ట్ చేసుకున్నాను. రోస్ట్ చేసేసి ఇదిగోండి పీనట్ బటర్ ఉంది నా దగ్గర, అంటే ఇది హోమ్ మేడ్, మొన్న ప్రిపేర్ చేశాను. మొన్న ఒకసారి ఇట్లానే వాసవికి బాగాలేదని చెప్పేసి బ్రెడ్ తీసుకొస్తే అప్పుడు పీనట్ బటర్ చేశాను అనమాట. అది ఇంకా ఉంది నా దగ్గర, చక్కగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంక ఇవాళ ఏంటంటే ఈ పీనట్ బటర్ అట్లా రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పై కొంచెం వేసేసి మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసి పైన ఏంటంటే అదిగోండి సన్నగా చాప్ చేసుకున్నాను ఆల్మండ్స్ అలాగే రైజిన్స్ అనమాట. అవి అట్లా పీనట్ బటర్ పైన వేసేసి అట్లా గార్నిష్ చేశాను అనమాట. మీకు కావాలనుకుంటే ఇట్లాగా రెండింటిని కొంచెం బర్గర్ లాగా ఎట్లాగా పెట్టేస్తామో అట్లాగా పెట్టేసుకోవచ్చు, లేదంటే ఇట్లానే సింగిల్ స్లైస్ లాగా ఉంచుకొని అయినా తినొచ్చు అనమాట. కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి. పీనట్ బటర్ ఎట్లుంటుందో తెలుసు కదా, చాలా సింపుల్. దీన్ని బయట కొనుక్కోవాల్సిన అవసరం అయితే లేదు, మన ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఇంకా అట్లాగా చేశాను నేనైతే. అదిగోండి ఇక్కడ ఒక 2 స్లైసెస్ కూడా ఓన్లీ పీనట్ బటర్ అప్లై చేసేసి ఇంకా అట్లా పెట్టేశాను అనమాట ఆ బ్రెడ్ స్లైసెస్ పైన. సో అది యాక్చువల్గా మా వాసవి కూడా తింటాడేమో అనుకొని చేశాను, బట్ వాడు దోశలు తినేశాడు, నాకు వద్దని చెప్పి అన్నాడు. ఇంకా మా వారికను నాకు అట్లా చేశాను అనమాట. యాక్చువల్గా మా వారు కూడా అప్పటికి దోశలు అయితే తినేసారులేండి. అంటే నాకు తినబుద్ధి కావట్లేదు, నేను ఇట్లా చేసుకుంటున్నాను, నువ్వు కూడా తింటావా అని చెప్పేసి అడిగితే కావాలి నాకు కూడా అని చెప్పేసి అన్నారు. సో ఇంక అందుకని తన కోసం కూడా చేశాను అనమాట. మా వారు ఒక 2 స్లైసెస్ తిన్నారు, నేను ఒక 3 తిన్నాను, మా సన్నగాడు ఒకటి తిన్నాడు. అంటే వాడు హాఫే తిన్నాడులేండి, వాడు కూడా అప్పటికి దోశలు అయితే తిన్నాడు. ఇక ఏదో మేము తింటున్నాము అన్నట్లు వాడు కూడా ఇంకా ఒకటి కావాలని తీసుకున్నాడు. చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ టైంలో ఎప్పుడైనా తినొచ్చు. చాలా అంటే చాలా హెల్దీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? పొద్దున్న ఎవడన్నా వేసి చేసుకుంటాడా? వేసుకుంటాడా ఎవడు? ఇటు ఎత్తాను పోతే నాకు వచ్చినపో మరి తినట్లేదు నువ్వు, మరి తిను.
నేను వదిను నువ్వు ఫస్ట్ తింటావా నేను ఫస్ట్ తింటాను ఎవరు ఫస్ట్ తింటారో నాతో నేను తినేస్తున్నా నేను ఫస్ట్ తింటున్నా మరి గుండుకి వెళ్దాం తిను మరి తొందరగా మా ఎలా గుండుకి వెళ్దాం తిను అదైపోతుంది అయితే నువ్వు రావా అయితే గుండుకి మా ఎలా గుండుకి మరి తిను అది అయిపోయింది నేనే వెళ్తాను నేను తీసుకెళ్తా మా ఎలా గుండుకి ఇప్పుడు సో అదండి ఇంకట్లాగా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను మా షణ్మిక్ గాడు ఒక హాఫ్ తిన్నాడు చెప్పాను కదా ఒక హాఫ్ మళ్ళీ మా వారే తిన్నారనమాట వాస్విక్ ఏమో ఇంకా టీవీకి అతుక్కుపోయాడు ఇవాళ స్కూల్కి పంపించలేదు కదా అంటే ఫంక్షన్కి వెళ్తున్నాం కదా అందుకని చెప్పేసి స్కూల్కి అయితే పంపించలేదు ఇంకా వాడు టీవీకి అతుక్కుపోయాడు అనమాట ఇంక ఇక్కడ అయితే ఇంకోండి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా గబగబా రెడీ అయ్యేసి పిల్లల్ని కూడా రెడీ చేసేసి ఇంకట్లాగా వెళ్తూ ఉన్నాం అనమాట చెప్పాను కదా పెద్ద కాకాన్లో ఈ తలనీలాలన్నమాట నేను పిల్లలు అలాగే మావయ్య అయితే వెళ్తున్నాము మా వారికి కొంచెం వర్క్ ఉందిలేండి సో తనైతే రాలేదు ఇంకా అత్తయ్య కూడా రాలేనని చెప్పేసి రాలేదన్నమాట ఇంక అందుకని నేను మామయ్య అలాగే పిల్లలు అయితే వెళ్తున్నాము మా పిల్లలకి నిజంగా జర్నీస్ అంటే ఎంత ఇష్టమోనండి ఊరంటే చాలు అసలు వాళ్ళకి ఇంకా ఎక్కడ లేని ఆనందం అయితే వస్తుంది ఊరన్నా లేదంటే ఎక్కడికన్నా బయటికి వెళ్దామన్నా కూడా ఎక్కడ లేని ఆనందం అయితే వస్తుంది అనమాట వాళ్ళకి అసలు చాలా ఫాస్ట్గా రెడీ అవుతారు మారం చేయకుండా రెడీ అవుతారు రెడీ అయ్యి ఇంకా నన్ను హడావిడి పెడతారనమాట ఫస్ట్ వాళ్ళు రెడీ చేస్తాం కదా ఎవరైనా అంతే కదా ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసి తర్వాత మనం రెడీ అవుతాం కదా సో ఇంకా అసలు నన్ను రెడీ అవ్వనివారు హడావిడి పెట్టేస్తారనమాట రా మమ్మీ అని చెప్పేసి సో అది ఇంకా అట్లాగా ఇదిగోండి ఇక్కడ పెద్ద కాకాని గుడి దగ్గరకు కూడా వచ్చేసాము ఇంకా అక్కడ టోకెన్ లాగిస్తారు కదా ఇంకా అది తీసుకొని ఇంకా అట్లాగా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట మాకు దగ్గరేనండి మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక 15 to 20 minutes అట్లా పడుతుంది అంతే మాకైతే చాలా దగ్గరేనండి ఇంక ఇక్కడ ఇట్లనే అన్నప్రసన్న తలనీలాలు ఇవ్వడం అని ఇంకా మ్యారేజెస్ అట్లా కూడా జరుగుతాయి అనమాట ఈ పెద్ద కాకాని మల్లేశ్వర స్వామి టెంపుల్ శివాలయమే ఉంటుంది సో ఇట్లా కూడా జరుగుతాయి ఇంకా మేమైతే డైరెక్ట్గా పొంగల్ పెడతారు కదా అక్కడికైతే వెళ్ళిపోతున్నాము ఇంకా మా పిల్లలిద్దరికి అన్నప్రాసన కూడా ఇక్కడేనండి మా పిల్లలిద్దరికి మా బావగారు వాళ్ళ పిల్లలకి అన్నప్రాసన ఈ పెద్ద కాకానిలో నేను అనమాట ఇంకా తలనీలాలంటే తిరుపతిలో ఇచ్చాం కానీ అన్నప్రాసన మాత్రం ఇక్కడే చేసాము ఇంక ఇదిగోండి మేమైతే డైరెక్ట్గా పొంగల్ పెడతారు కదా అక్కడికైతే వచ్చేసాము మేము వెళ్ళేసరికి ఇదిగోండి అత్తయ్య అంటే వదిన వాళ్ళ అమ్మ పొంగల్ కూడా పెట్టేస్తున్నారు వాళ్ళే ఇస్తారు ఇట్లా గ్యాస్ పొయ్యిలు ఉంటాయి మనం తీసుకెళ్ళిన రైస్ని బట్టి వాళ్ళు మనీ తీసుకుంటారు అనమాట అంటే ½ kg రైస్ అనుకోండి 50 రూపీస్ 1 kg రైస్ అనుకోండి 100 రూపీస్ అని అట్లాగా మనీ తీసుకొని మనకి ఇక్కడ గ్యాస్ పొయ్యి అయితే ఇస్తారు పిల్లల్ని మాత్రం ఎలో చేయరు లోపలికి ఎందుకంటే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇట్లా చాలా మంది వండుతూ ఉంటారు స్మెల్ పిల్లలకి పడక వామిటింగ్స్ చేసుకుంటారని ఇంకా పిల్లల్ని అయితే లోపలికి ఎలో చేయరనమాట ఇంకా ఇదిగోండి వీడేనమాట అన్నయ్య వాళ్ళ బాబు అసలు మొన్నే కదండి వెళ్ళింది 2 months అవుతుందేమో అప్పుడే మర్చిపోయాడు ఎత్తుకున్నా కూడా రావట్లేదు అనమాట మొన్నే నయం కొంచెం వచ్చాడు కానీ ఈసారి అసలు రావట్లేదు చెప్పు వస్తావా ఫోన్ కావాలా ఫోన్ ఇవ్వను హాయ్ చెప్పు హాయ్ గుండా నీకు హైఫై 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 హాయ్ టు హాయ్ 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 గుండా ఇంకా పొంగల్ పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇంకా తలనీలాలు ఇవ్వడానికని వచ్చాము అసలు బాబోయ్ వీడు మామూలుగా ఏడవలేదండి నిజంగా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను పిల్లలు ఈ రకంగా ఏడవడము అది కూడా గుండు చేయించేటప్పుడు మా ఇద్దరు పిల్లలు అస్సలు ఏడవలేదు కానీ వీడు మాత్రం మామూలుగా ఏడవలేదండి నిజంగా నాకు అసలు వాడు ఏడుస్తుంటే జాలేసింది వీడియో కూడా అసలు షూట్ చేయాలనిపించలేదు అనమాట కానీ ఇంకా వాళ్ళు కూడా ఎవరు షూట్ చేయట్లేదు వాళ్ళకు కూడా కొంచెం మెమరీగా ఉంటుందిలే అని చెప్పేసి వాడు ఎట్లా ఏడ్చాడో రేపు పెద్దయ్యాక చూపించాలి కదా అందుకని చెప్పేసి నేనే అట్లా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను అనమాట
ఎలాగోలా ఫైనల్‌గా గుండు గీయడం అయితే అయిపోయిందండి. నిజంగా చూడండి. అప్పటికి గూడా వాడు ఏడుస్తూనే ఉన్నాడు. యాక్చువల్‌గా వాడిదది నిద్ర టైం అనమాట. సో, ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. నిద్రొచ్చి గూడా సగం ఏడుస్తూ ఉన్నాడనమాట. ఎంతైనా పిల్లలతో చిన్న పిల్లలది ఇట్లా గుండు గీయించడం అంటే కొంచెం భయమేనండి. ఎక్కడ నైఫ్ గీసుకుంటదో అని చెప్పేసి చాలా భయపడాలి. సో, ఇంకా తర్వాత బుడ్డోడికి స్నానం చేయించేసి ఇంక ఇదిగోండి టెంపుల్‌కైతే వచ్చేసాము. లోపలికి వెళ్ళాం గూడా. కాకపోతే ఇంకా లోపల ఏమి షూట్ చేయనివ్వరు గదా! లోపల ఇక్కడ నందీశ్వరుడు ఉంటాడు. అక్కడ పొంగల్ పెట్టేసేసి అక్కడే నందీశ్వరుడి మీద పసుపు కుంకుమ కడ్డీలు అలా పెట్టేసేసి ఇంకొచ్చామన్నమాట. బయటేమో ధ్వజస్తంభం ఉంటది. ధ్వజస్తంభం దగ్గర కూడా ఇదిగోండి శివలింగం అయితే ఉంటది. ఇక్కడ ఏంటంటే ఇంకా కొబ్బరికాయ ఇచ్చేస్తే కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసేసి మనం ఇచ్చిన కర్పూరం ఉంటది కదా, మనకు అట్లా హారతిస్తారనమాట. సో అదిగోండి చూస్తున్నారు కదా, అక్కడ ధ్వజస్తంభం దగ్గర కూడా మనకి శివలింగము నందీశ్వరుడు అయితే ఉంటారు. సో అక్కడ మనం కొబ్బరికాయ ఇచ్చేస్తే వాళ్ళే కొబ్బరికాయ కొట్టేసేసి మనకి ఇంకా హారతి ఇస్తారనమాట. సో అదనమాట గుడి. అది పెద్దకాకాని టెంపుల్ అయితే. లోపలికి ఇంకా తీయలేదులేండి, అంటే తీయనివ్వరు కదా మరి లోపలైతే. సో అందుకని ఇంకా తీయలేదు. ఇంకా బయటికి రాగానే మనకి గోశాల ఉంటుంది ఇక్కడ. సో గోశాల దగ్గర గోమాతలకి ఏమైనా పెడతారు కదా, అక్కడే ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. బెల్లం ముక్కలో ఏమో అనుకుంటండి అవి. వీళ్ళందరూ ఏమో భయపడతా పెట్టారు. మా నాన్నకేమో బాగా అలవాటు. ఇంతకు ముందు మాకు ఎద్దులు కానీ గేదెలు ఇవి కూడా ఉన్నాయి కదా, సో మా నాన్నకి బాగా అలవాటు. ఇంక అట్లా చేతితో పెట్టేశారు. వీళ్ళందరూ ఏమో భయంతో ఇంక అక్కడ పెట్టేశారు అనమాట. సో అది ఇంకా ఫైనల్గా ఇంకా వీడికైతే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాను. బయటకు వచ్చేసేసి పక్కనే హోటల్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసామన్నమాట. లంచ్ చేసేసి ఇంకా వీడికైతే సెండ్ ఆఫ్ ఇస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా కొంచెం దగ్గరకు రారా ఎత్తుకున్నప్పుడు అని చెప్పేసి చెప్తున్నాను. అక్కడ చూసారు కదా, గుండెకి అయితే కొంచెం పెద్దగాటే పడిందండి నిజంగా. సో అది ఇంకట్లాగా వాడికైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసేసి ఇంకట్లాగా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. వచ్చేటప్పుడు ఎండ మాత్రం మామూలుగా లేదండి నిజంగా. అసలు రావడం కూడా కరెక్ట్గా 1:30కో ఏమో స్టార్ట్ అయ్యాము. వెళ్ళడమేమో 10కి వెళ్ళాము. వచ్చేటప్పుడేమో కరెక్ట్గా 1:30కి అట్లా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా నాన్నొక్కళ్ళే వచ్చారు. ఇంకా మా పెద్దనాన్న మా పెద్దమ్మ ఇద్దరు వచ్చారు. ఇంకా వదిన వాళ్ళ ఫ్యామిలీ అనమాట, అంతే. సో ఇంకా వాళ్ళేమో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు. మేము కూడా ఇంకా మా ఇంటికి అయితే రిటర్న్ అయ్యాము. ఎండ అయితే అసలు బీభత్సంగా ఉందండి. భయం వేసింది అనమాట. బాబోయ్ ఈ ఎండలో ఇంకా ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే ఎట్లా వెళ్ళాలా ఏంటా అని చెప్పేసి భయం వేసింది. అంటే మా షణ్విక్ గడి కూడా సెకండ్ టైం గుండు చేయించాలనుకుంటున్నాము. ఇంకా ఎండలో ముదిరితే ఎట్లా ఉంటుందా అని చెప్పేసి ఇప్పుడే భయం వేస్తుంది అనమాట. ఈ ఎండ దెబ్బకి ఇంటికి రాగానే ఏంటంటే, ఇది యాక్చువల్గా నేను ముందు రోజు చేశానండి. క్యారెట్ కస్టర్డ్ చేశాను అనమాట ముందు రోజు. యాక్చువల్గా ఈ వ్లాగ్ రావాల్సింది ఇవాళ, కాకపోతే ఇది కొంచెం ఎడిటింగ్ అవ్వలేదు. ఈ వీడియో కొంచెం ఎడిటింగ్ సింపుల్గా ఉందని చెప్పేసి ఇది పెట్టేశాను అనమాట. ఆ ఎండలో వచ్చాం కదా, అసలు చాలా చల్లగా ఇది తింటుంటే ఎంత హాయిగా ఉందో. ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది అనమాట. కొంచెము డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఐస్ క్రీమ్ లాగా అయిపోయింది. ఇది తింటుంటే ఎంత హాయిగా ఉందో నిజంగా. సో ఇదైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను ఈ రెసిపీ కూడా. సో ఇంకా ఇంతేనండి ఇవాళ వ్లాగ్ అయితే. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.